వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఇక్కడ మా హస్బెండ్ని చూస్తున్నారు కదా, మిలిటరీ ప్యాంట్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో మిలిటరీ ప్యాంట్ అన్న షర్ట్ అన్న మా హస్బెండ్కి ఇష్టము. నేను లాస్ట్ టైం మ్యారేజ్ డేకి నేనైతే మిలిటరీ షర్ట్ అయితే గిఫ్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూసారా, మిలిటరీ ప్యాంట్ వేసుకున్నారు కదా, అదే చూపిస్తున్నాను. మా హస్బెండ్ ఇలా థమ్స్అప్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లాసియా రెడీ అవుతుంది, గెట్ రెడీ విత్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం. లాసియా అయితే అస్సలు మాటే వినదు ఫ్రెండ్స్. లాసియానే కాదు, పిల్లలు బేసిక్గా వినరు అనుకుంటా, చాలా బిజీగా వస్తుంది కదా ఒక్కొక్కసారి, అయితే అస్సలు మాటే వినదనమాట. ఈ విధంగా అయితే తనను రెడీ చేసేసాను. చూడండి ఎలా వేసాను, 2 పిలకలు వేసాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ వ్యూస్ ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి. మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక టాపిక్ గురించి అయితే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. డెఫినెట్గా చూడండి, నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఓకే, సో లెట్స్ కమ్. హే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మెట్రో దిగిన తర్వాత ఇంటికి నడుస్తున్నాను కదా, అక్కడైతే మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకో సడన్గా ఎందుకో కాల్ చేశాను. సో తను కూడా ఆ వేలోనే వెళ్తున్నట్టుగా నాకు ఎందుకో తెలీదు, కాల్ చేద్దాము, నియర్ బై ఉంటే కలిసి వెళ్ళొచ్చు అని కాల్ చేస్తే నిజంగా అదే లైన్లో ఉండేసరికి ఓకే వెయిట్ చేయి, విల్ గో టుగెదర్ అని చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. రండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకొని ఇప్పించాడు. ఇది బాద్షా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి ఈరోజు మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. ఒక విషయం ఏంటి అని అంటే, టైం అనేది ప్రీషియస్ అని చాలా మందికి తెలుసు. ఓకే, గడిచిన కాలం మళ్ళీ రాదు. ఓకే, మనం ఎంత అనుకున్నా రాదు అనమాట. సో అందుకే నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ షేర్ చేసుకోబోయే వర్డ్స్ వచ్చేసి మై వాచ్ కలెక్షన్స్ అనే వీడియోలోనే షేర్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ నాకు టైం సెట్ కాలేదు, టైం కుదరలేదనమాట. మెయిన్గా ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో ఆ వీడియోలో షేర్ చేసుకోవాలనుకున్నాను, బట్ అవ్వలేదు కాబట్టి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టైం ప్రీషియస్ అని తెలుసు నాకు, అండ్ అలాగే టైం మనకి గడిచిన కాలం మళ్ళీ రాదనమాట. అండ్ అలాగే విత్ ఇన్ 1 సెకండ్ కూడా ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? 1 సెకండ్, 1 మినిట్. ఓకే, 1 సెకండ్ ఓకే, అది పక్కకు పెట్టేసేద్దాం. 1 మినిట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎలా తెలిసిందంటే, మామూలుగా రీసెంట్గా అయితే మా ఆఫీస్ అయితే షిఫ్ట్ అయిందనమాట. యాక్చువల్లీ అప్పుడు మేమైతే జస్ట్ లోకల్ బస్కి వెళ్ళేవాళ్ళము, జస్ట్ ఒక బస్సే అనమాట. ఒక బస్సు, ఆ బస్ ఎక్కితే 5-6 స్టాప్స్కి మా ఆఫీస్ అయితే వచ్చేసేది. కానీ షిఫ్ట్ అయిన తర్వాతకి లిటరల్లీ 2 మెట్రోస్ మేము చేంజ్ కావాలా. ఇక్కడ ఎంత ఒక 5 కిలోమీటర్స్ నడవాలి, అండ్ అలాగే అక్కడ 2 మెట్రోస్ మేము చేంజ్ అయిన తర్వాతకి అక్కడ కూడా ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే నడవాలి ఆఫీస్కి. ఓకే, అందులో జర్నీ అనమాట. సో ఈ జర్నీలో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక టైమింగ్స్ అనేటివి ఉంటాయి. సో మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7:30 లాస్ట్, అలా అనమాట టైమింగ్స్. సో యా, టైమింగ్స్ అలా అనమాట. సో ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కడ మాకు ఈ 1 మినిట్ కూడా ఇంపార్టెంట్ అని తెలిసింది అని అంటే, మెట్రోస్ చేంజ్ కావాలని చెప్పాను కదా. మెట్రోస్ చేంజ్ అయ్యేటప్పుడు 3 మినిట్స్కి ఒకసారి ఒక ట్రైన్ ఉంటుంది, అండ్ అలాగే 5 మినిట్స్కి ఒకసారి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ 3 మినిట్స్ పట్టొచ్చు, సమ్టైమ్స్ 5 మినిట్స్ కూడా పడుతుంది అనమాట. ఒక్కొక్క డే ఒకలాగా ఉంటుంది అనమాట. సో మేము ఒక ట్రైన్ మిస్ అయ్యామనుకోండి, ఇక్కడ ఈ ట్రైన్కి 5 మినిట్స్, అండ్ అలాగే ఇంకో ట్రైన్ మనం చేంజ్ కావాలి కదా, అక్కడ ఒక 10 మినిట్స్, అక్కడ ఒక 5 మినిట్స్. అలా ఒక ట్రైన్ మిస్ అయితే మనకు 10 మినిట్స్ లాస్ అనమాట.
సో మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనం 9:20కి రీచ్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఈ ట్రైన్ మిస్ అయిపోతే వితిన్ సెకండ్ ఈ ట్రైన్ మిస్ అవుతాం, అండ్ అలాగే ఇంకో మనం చేంజ్ కావాల్సిన దగ్గర ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోతాం అనమాట. సో ఈ 10 మినిట్స్ అనేది మనకి టైమింగ్ అనేది చాలా అంటే చాలా ఏంది 1 మినిట్ కూడా మనకు ప్రీషియస్ అని ఈ ఈ మెట్రో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఎక్కడము, అప్పుడు నిజంగా ఫ్రెండ్స్ మాకైతే తెలిసి వచ్చింది 1 మినిట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. నిజంగా లిటరల్లీ చెప్తున్నాను నేను. సో టైం అనేది అంత ప్రీషియస్ ఫ్రెండ్స్, ఓకేనా. అలా మేము చాలాసార్లు లేట్ అవ్వడం జరిగిందనమాట. ఇంకా ఈ మెట్రోలు మనం అందుకోవడానికి ఇంకా గుర్తుతో పరిగెత్తాలన్నమాట, రన్ 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 అన్నట్టు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, టైం అయిపోతుందని మనం గుర్తుతూ ఉంటాము మెట్రోల దగ్గర, బట్ మెట్రోల దగ్గర ఉడకడం సేఫ్టీ కాదు. వన్స్ టైం ఈజ్ ఇంపార్టెంట్, బట్ అలాగే టైంకి రీచ్ అవ్వాలి అని మనం అర్జెంటుగా పోతే మన మిడిల్లో ఏదన్నా అయితే ఎవరు రారు, మనమే సఫర్ కావాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, టైం ఎంత ప్రీషియస్సో మన లైఫ్ కూడా అంతే ప్రీషియస్. లైఫ్ ఒకసారి పోతే మళ్ళీ రాదు. మీకోసం మీ ఇంట్లో అందరూ ఎంతోమంది మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు మీరు వస్తారా లేదా, సేఫ్గా అని ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం. సో అందుకే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, టైంని దృష్టిలో పెట్టుకొని మీరు ఎర్లీగా స్టార్ట్ కాండి, ఓకేనా. ఐ హోప్ నా వర్డ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమైతే ఐఎమ్ హ్యాపీ, అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుప్నా ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. నా కోసం చూడండి ఎన్ని సామాన్లు ఎదురు చూస్తున్నాయో. సి బాయ్. నేనైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీ ముందు అయితే నేను ఏమంటారు చూపిస్తాను, అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఇప్పుడైతే మనము ఓపెన్ చేద్దాం, ఓకే. శాండిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. కంపెనీ వచ్చేసి ఒఫెలియా, ఓకే. యాక్చువల్ దీని ఎంఆర్పి వచ్చేసి 3000 రూపీస్ అనమాట. బట్ సో ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము. ఇది యాక్చువల్ ప్రైస్ 3000 అని చెప్పాను కదా, 3000. నాకు వచ్చేసి ఆఫర్లో 500కి మాత్రమే వచ్చింది మింత్రాలో. మీకు కూడా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు వావ్ నైస్, నేను ఆర్డర్ చేసుకున్నవి అయితే ఇవే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి చూడండి. 3000 రూపీస్వి మనకి కేవలం 500కే వచ్చాయి ఆఫర్లో మింత్రాలోకి. బ్రాండెడ్లో అనమాట. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట, మనకి కంఫర్ట్గా కూడా ఉంటాయి, ఓకే. సో ఐ హోప్ నేను ఈ అన్బాక్సింగ్ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా.